ఎన్నికల ప్రచారానికి నేటితో చివరి రోజు కావడంతో చివరి రోజు ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఇవాళ పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పాలకొల్లు, నరసాపురంలో జరిగే సభలో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభకు హాజరై జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, ఇవాళ పవన్ ప్రచారం ఎలా సాగనుంది? ఎన్నికల ప్రచార గడువు ముగియబోతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తాను పోటీ చేసినటువంటి భీమవరం నియోజకవర్గంలో మరియు నరసాపురం పార్లమెంటరీ పరిధిలో ఆయన ప్రచారం చేస్తా ఉన్నారు. ముందుగా మరికొద్ది సేపట్లో పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు ఆయన బ్రదర్ నాగబాబు, ఈ నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థికి పోటీ చేసినటువంటి నాగబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నాగబాబుతో పాటు హీరో వరుణ్ తేజ్, అదేవిధంగా నిహారిక కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటల సమయంలో పాలకొల్లులో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 11 గంటల ప్రాంతంలో నరసాపురంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో భీమవరంలో ఏర్పాటు చేసిన పోలీస్ బొమ్మ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ ఓటర్లందరికీ కూడా ఒక విన్నపం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయాలి. తమ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో, ఎవరైతే తమకు జీవితాలకి అదేవిధంగా భవిష్యత్తుకు బాటలు వేస్తారో వారికి ఓటు వేయాలని చెప్పేసి కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గాజువాక అదేవిధంగా భీమవరం ప్రజలకు కూడా తాను ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. వెలువలతో కూడిన రాజకీయాలు ఎవరైతే చేస్తారో, తమ బిడ్డల భవిష్యత్తుకు ఎవరైతే దారి చూపిస్తారో వారికి ఓటు వేసి గెలిపించాలి. అది జనసేన ద్వారానే సాధ్యమవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా జనసేనకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఓటర్లకి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పలువురు నాయకులు, అదేవిధంగా సినిమా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడం జరిగింది. నిన్న సినీ హీరో నితిన్ తన తండ్రి ద్వారా 25 లక్షల రూపాయల చెక్కును జనసేనకి ఇవ్వడం జరిగింది. భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసి చెక్కు అందజేయడం జరిగింది. మొత్తానికి అనేక మంది మేధావులు, అదేవిధంగా మిగతా ఎన్ఆర్ఐలు అంతా కూడా జనసేనకు ఓటేసేందుకు ఇప్పటికే స్వరాష్ట్రాలకు తిరిగి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జనసేనకు ఓటు వేసి గెలిపించడానికి, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు పయనం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ పులేంద్ర.